ఈసారి వైన్స్‌కి టెండర్స్ చాలా తక్కువ పడుతున్నాయి. అదేనండి. ఇంతకుముందుకు వైన్స్ టెండర్‌కి 2,00,000 ఉండేది. ఈసారి 3,00,000 చేసిర్రు. సో, చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ 2,00,000ది 3,00,000 చేసిర్రు కాబట్టి టెండర్స్ చాలా తక్కువ వస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ దీనికి 3 కారణాలున్నాయి. మెయిన్ రీజన్స్. మొదటిది రియల్ ఎస్టేటు పడిపోవడం. సో, బేసిక్‌గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి బాలేదు కాబట్టి ఆహ్, మార్కెట్‌లో ఇబ్బంది ఉండడం వల్ల ఇంతకు ముందుకు లాస్ట్ ఇయర్ చాలామంది వైన్స్ టెండర్ ఏసిన వాళ్ళు రియల్ ఎస్టేటోళ్ళే చాలామంది. సో, ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ మార్కెట్‌లో అమౌంట్ స్టక్ అయినాయి కాబట్టి వాళ్ళు చాలామంది ఎయట్లేదు, ముందుకెళ్ళట్లేదు, ధైర్యం చేయట్లేదు. రెండోది ఎలక్షన్స్ వస్తున్నాయి. సో, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు క్యాష్ అవసరం. ఈ టైంలో వైన్స్‌కి టెండర్ ఏస్తే మళ్ళీ టెండర్‌కి అమౌంటు, తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌కి అమౌంటు అవుతదని ఆ అదో రీజన్‌తోని ఎయట్లేదు. మూడోది మెయిన్ రీజన్ సిండికేట్ అవుతున్నారు. ఎలానో చెప్తా వినండి. అంటే ఇంతకుముందుకు ఒక వైన్స్‌కి 100 అప్లికేషన్స్ పడేటివి. 100 మంది అప్లై చేసేటోళ్ళు. ఇప్పుడున్న రేట్ ప్రకారం అంటే ఒక్క అప్లికేషన్‌కి 3,00,000 కట్టాలి. అంటే 3,00,00,000 అయితది. దగ్గర దగ్గర 3,00,00,000 టెండర్ అప్లికేషన్స్‌కే పోతాయి. సో, వాళ్ళేం చేస్తున్నారంటే ఒక 10 బ్యాచులు ఫార్మ్ అయ్యారనుకోండి. ఒక 10 అప్లికేషన్స్ ఏస్తారు. సో, టోటల్‌గా కట్టేది 30,00,000 ఇక్కడే టెండర్‌లోనే వాళ్ళకి స్ట్రెయిట్ అవే 2,70,00,000 మిగులుతాయి. అంటే టెండర్ ఏసేటోళ్ళకు. సో, ఇలా సిండికేట్ అయ్యి టెండర్ ఏయట్లేదు. గ్రూపులుగానే టెండర్ ఏస్తున్నారు. ఇంతకుముందుకు ఇండివిడ్యువల్‌గా ఏసేది. ఇప్పుడు ఓన్లీ గ్రూప్స్‌లోనే ఏస్తున్నారు చాలా వరకు. కొన్ని ప్లేస్‌లలో అయితే చాలా చాలా తక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. సో, ఇది మెయిన్ రీజన్ టెండర్స్‌కి అప్లికేషన్స్ రాకపోవడానికి వైన్స్‌కి. సో, మీ ఫ్రెండ్స్‌లలో ఎవరన్నా మీ గ్రూప్‌లల్ల ఇలానే వైన్స్ టెండర్స్ చేస్తే ఈ రీల్‌ని వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.